कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आन शृण्वन्नोतिभिः सीदसादनम्। ॐ महागणपतये नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। శ్రీ సాయి సప్తాహ మహోత్సవాలు 19/7/2010 నుండి 25/7/2010 వరకు పద్మారావు నగర్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయినాథ మందిరంలో అత్యంత వైభవోపేతంగా పూజ్య సద్గురువర్యులు శ్రీ 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 సాయి కుమార్ బాబా గారి దివ్య ఆశీస్సుల చేత శ్రీ సాయి సప్తాహ మహోత్సవం లోక కళ్యాణార్థం అనేక సంవత్సరాల నుండి ఈ యొక్క మందిరంలో జరపబడుతూ ఉన్నాయి. శ్రీ సాయి సప్తాహ మహోత్సవంలో శ్రీ సాయి విఘ్నేశ్వర సేవ, శ్రీ సాయి పంచముఖ ఆంజనేయ సేవ, శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణము, శ్రీ సాయి విభూతి సేవ మొదలైనటువంటి సేవలతో పాటు గురువారం నాడు శ్రీ సాయి స్వర్ణాభిషేకం బంగారు పొడితో షిరిడీ సాయినాథుడికి అత్యంత వైభవోపేతంగా ఇటు వేదమంత్రాలు అటుపక్క మంగళ వాయిద్యాలతో అనేక మంది భక్తజనుల సమక్షంలో దేదీప్యమానంగా శ్రీ సాయి సప్తాహ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. అయితే ఎందుకు చేయాలి ఇటువంటి సప్తాహ మహోత్సవాలు అంటే, దేశం మొత్తం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఈ యొక్క భూమండలంలో ఉన్నటువంటి ఈ యొక్క 14 లోకాల్లో ఉన్నటువంటి సమస్తమైనటువంటి జీవరాశులన్నీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, లోక కళ్యాణం జరగాలి, జగత్ కళ్యాణం జరగాలి అనేటువంటి ఏకైక సదుద్దేశ్యంతో పూజ్య సద్గురువర్యులు శ్రీ 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 సాయి కుమార్ బాబా గారు ఈ యొక్క శ్రీ సప్తాహ మహోత్సవ కార్యక్రమాలకు విఘ్నేశ్వర పూజతో శ్రీకారం చుట్టారు. విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించడం వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అంటే, వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. మహాగణపతిని గణేశుణ్ణి ఆరాధించకుండా మనం ఏ పని చేయం. మన మహర్షులు మనకు అందించినటువంటి కర్మభూమి, యోగభూమి, తపోభూమి, జ్ఞానభూమి, వేదభూమి అయినటువంటి భారతదేశంలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరూ విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి ఆ విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకున్న తర్వాతే ఏ పనైనా ప్రారంభం చేసేటువంటి సాంప్రదాయం మనకు ఉంది. ఇది మహర్షుల నుండి మనకు అనూచానంగా వస్తున్నటువంటి సాంప్రదాయం. ఈరోజు సాయిని విఘ్నేశ్వర స్వరూపంగా భావించి ప్రధానంగా దూర్వా అంటే విఘ్నేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి గరికతో శ్రీ సాయిబాబాని అలంకరించి ఆ విఘ్నేశ్వరుడికి ఇష్టమైనటువంటి మోదకాలు అంటే లడ్డూలు, అటుకులు, బెల్లము,
మరి ఉండ్రాళ్ళు మొదలైనటువంటి పదార్థాల చేత విఘ్నేశ్వరుణ్ణి శ్రీ సాయిబాబాలో దర్శించి ఆ సాయి విఘ్నేశ్వర సేవను అత్యంత వైభవోపేతంగా వేద మంత్రాలతో మంగళ వాయిద్యాలతో సమస్తమైనటువంటి భక్తజనులందరి యొక్క హృదయాల్లో కొలువైనటువంటి ఆ సాయి విఘ్నేశ్వరుణ్ణి అర్చించడం జరిగింది. శ్రీ సాయి పంచముఖ ఆంజనేయ సేవ మంగళవారం నాడు 27/7/2010 నాడు ఆంజనేయ స్వామిగా సాయిబాబాని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్వరూపంగా భావించారు. కొంతమంది ఆంజనేయ స్వామిగా, కొంతమంది శంకరుడుగా, కొంతమంది విష్ణుమూర్తిగా, కొంతమంది బ్రహ్మదేవుడుగా ఆరాధించారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపమైనటువంటి త్రిమూర్త్యాత్మక స్వరూపమైనటువంటి దత్తాత్రేయుల వారి యొక్క అవతారమూర్తిగా, దత్త అంశగా శ్రీ షిరిడీ సాయినాథుడు విరాజిల్లుతూ ఉన్నాడు. ఆ స్వామి ప్రీతి కొరకు ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి మన్యు సూక్తంతో ఆ రోజు సాయిబాబాకు అభిషేకం చేసి శ్రీ సాయి అష్టోత్తర సేవను ఆంజనేయ అష్టోత్తర సేవతో ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి వడమాల మొదలైనటువంటి పదార్థాలను నైవేద్యం పెట్టి శ్రీ సాయిని ఆంజనేయ స్వామిగా భావించి పూజించడం జరిగింది. 21/7/2010 నాడు శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవం. కళ్యాణం అంటే నిజంగా ఆ లక్ష్మీనారాయణుల కళ్యాణమే కళ్యాణం. ఎందుకు చేస్తున్నారు కళ్యాణం అంటే, తొలి ఏకాదశి నాడు, ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా అటు అశ్వత్థ సర్వవృక్షాణం, రావి చెట్టు శ్రీమన్నారాయణమూర్తి యొక్క స్వరూపం, వేప చెట్టు లక్ష్మీదేవి యొక్క స్వరూపం, ఆ ఇద్దరి యొక్క స్వరూపంగా భావించి ఈ యొక్క లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవాన్ని ఆ యొక్క పదమునందు ఆ లక్ష్మీనారాయణుల యొక్క వృక్ష సన్నిధిలో ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వేదమంత్రాలతో పరమపూజ్యవర్య శ్రీ 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 సాయి కుమార్ బాబా గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో లక్ష్మీనారాయణ కళ్యాణం తొలి ఏకాదశి నాడు దక్షిణాయనంలో ప్రారంభమైనటువంటి మొట్టమొదటి ఏకాదశి కాబట్టి దీనికి తొలి ఏకాదశి అని పేరు వచ్చింది. పాప నివృత్తి ద్వారా గంగా వాలుగాభి సప్త ఋషి మండలకేమో లక్ష్మీ స్వరూపిణీం కన్యాం దానం తుభ్యమహం లోక కళ్యాణార్థం शुभलग्ने सावधान लक्ष्मीनारायण चिंतन सावधान उत्फुल्लामल नीलवारिजल श्यामोन्नतं दश्लाघीकृतं सर्वदा शापातिर्वरगौतमस्य वनिता शैला सुशीलकृता दम्पत्योरिह वाम भागवनितं ध्येयादिवं मङ्गलम् सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान सुदिनन्ददेव ताराबलग्ने सावधान श्रीरामपत्नी जनकस्य पुत्री सीताङ्गन सुन्दर कोमलाङ्गी श्रीविष्णुपराघवमस्तके च विलसत्कुन्द प्रसूनास्ता युवराभवन्तु लोकाम् यामी पादयोः वाद्यं समर्पयामि भजन्तीలు గట్టి మేళం కొట్టాలి వాద్యాలు భజంतीలు గట్టి మేళం కొట్టాలి అందరూ చప్పట్లు కొట్టాలి సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత శుభ ఏకాదశ స్థాన ఫలావాప్తిరస్తు ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం
బలం తదేవ విద్యా బలం దైవ బలం తదేవ లక్ష్మీపతే తేంగరిగం స్మరామి. ఆంగ్లేయ కారణతో ఇప్పుడు కార్యక్రమం జరిగింది. ఇక్కడ వేదమంత్రాల ద్వారా ప్రార్థిస్తూ ఆ లక్ష్మీనారాయణ తలంబరాలు తోస్తూ ఉన్నారు. ఒకసారి జయ బోలో లక్ష్మీనారాయణ భగవానికి, జయ బోలో లక్ష్మీనారాయణ భగవానికి. అభిషా తస్మై దేవా అభిప్రవన్ అయం మంగళం భగవాన్ మంగళం మధుసూదనః మంగళం పుండరీకాక్ష గోవింద గరుడధ్వజ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి పురాణ వచనం. అదే రోజు శ్రీ సాయినాథుణ్ణి సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావిస్తూ శ్రీ సాయి విష్ణు సహస్రనామ సేవ అనేటువంటి కార్యక్రమాన్ని తులసీ దళాలతో అత్యంత వైభవోపేతంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం జరిగింది. గురువారం నాడు శ్రీ సాయి స్వర్ణాభిషేకం. ఇది ఒక అద్భుతమైనటువంటి అభిషేక ప్రక్రియ. మనం ఏదో కొన్ని ప్రదేశాల్లో మాత్రమే చూస్తూ ఉంటాం. బంగారు పొడితో శ్రీ షిరిడీ సాయినాథుడికి గణాధిపతి పూజ, పుణ్యాహవాచన కార్యక్రమం చేసి లోక కళ్యాణం కోసం పాడి పంటలతో దేశం సస్యశ్యామలంగా వర్ధిల్లాలి, సమస్తమైనటువంటి ప్రజలకు ఎటువంటి వ్యాధి, చోర, దుర్భిక్ష, అనావృష్టి, రాజబాధాది సర్వ ఉపద్రవాలు శాంతించాలి, చల్లగా ఉండాలి అని చెప్పి శ్రీ సాయి స్వర్ణాభిషేక మహోత్సవ కార్యక్రమం వేదమంత్రాల చేత, అటు పంచసూక్తాలు ఇటు పంచోపనిషత్తుల చేత అత్యంత వైభవోపేతంగా జరిగింది. శ్రీ సాయికి దానిమ్మ రసం, అలాగే పంచామృతాలు, ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, నెయ్యి, పంచదార మొదలైనటువంటి అమృత ద్రవ్యాల చేత, విభూతి చేత, తులసీ దళాల చేత, బిల్వదళాల చేత, మామిడాకుల చేత బంగారు పళ్ళెంలో పెట్టి అభిషేకం చేసేటువంటి కార్యక్రమం శ్రీ సాయి స్వర్ణాభిషేకం. బంగారు పొడిని కలశాల్లో నింపి ఆ యొక్క రజస్సు ద్వారా శ్రీ షిరిడీ సాయినాథుడికి సాయి స్వర్ణాభిషేక మహోత్సవ కార్యక్రమం అత్యంత దేదీప్యమానంగా నిర్వహించి శ్రీ సాయి విభూతి సేవ. విభూతిర్భూతిరైశ్వర్యం. విభూతి అంటే ఐశ్వర్యం అని పేరు. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు కలగాలి అంటే శ్రీ సాయి విభూతి సేవను ఆచరించాలి. ఆ విభూతిని నొసట పెట్టుకుంటే శ్రీ సాయి యొక్క అపారమైనటువంటి అనుగ్రహం మనకు కలుగుతుంది. निर्गुणाची स्थिती कैसी आकारा आली, बाबा आकारा आली. सर्वांगी भरून उरली साई माऊली. ओवाळू आरती माझ्या सद्गुरुनाथा, माझ्या साईनाथा. पाचाही तत्वांचा दीप लाविला आता. रजतम सत्वती हे माया प्रसवली, बाबा माया प्रसवली. मायेची पोटी कैसी माया उद्भवली. ओवाळू आरती माझ्या सद्गुरुनाथा, माझ्या साईनाथा. पाचाही तत्वांचा दीप लाविला आता. सप्तसागरी कैसा खेळ मांडिला, बाबा खेळ मांडिला. खेळुनिया खेळ अवघा विस्तार केला. ओवाळू आरती माझ्या
అరుణాం కరుణాతరంగితాక్షీన్ ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరామృతాం మయూఖైరహమిత్యేవ విభావయే భవానీ. 23/7/2010 శుక్రవారం నాడు శ్రీ సాయి త్రిశక్తి సేవా మహోత్సవ కార్యక్రమం డాక్టర్ సాయి కుమార్ వ్యాధి నివారణాశ్రమం పద్మారావు నగర్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ షిరిడీ సాయినాథ మందిరంలో అత్యంత వైభవోపేతంగా జరుగుతూ ఉన్నది. త్రిశక్తులు అంటే ఏమిటి? ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపుడైనటువంటి అమ్మవారిని సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడీ సాయినాథుడు కాబట్టి అమ్మవారిని శ్రీ షిరిడీ సాయినాథుల్లో దర్శిస్తూ శ్రీ సాయి త్రిశక్తి సేవా మహోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తూ ఉన్నారు. 24/7/2010 శనివారం నాడు శ్రీ సాయినాథుడికి అత్యంత ప్రీతికరంగా వివిధ రకాలైనటువంటి పళ్ళరసాలతో అభిషేకం చేసిన తర్వాత సామూహికంగా భక్తజనులందరూ శ్రీ షిరిడీ సాయి సామూహిక సత్యవ్రత కార్యక్రమం అనేది వివిధమైనటువంటి విధానాలుగా శ్రీ పద్మారావు నగర్ సాయిబాబా మందిరంలో జరపబడుతూ ఉన్నది. మనకున్నటువంటి అష్టదరిద్రాలు దూరం కావాలి, అష్టైశ్వర్య ప్రాప్తి జరగాలి అంటే శ్రీ సామూహిక షిరిడీ సాయి సత్యవ్రతాలను ఎవరైతే చేసుకుంటారో ఆ యొక్క షిరిడీ సాయినాథ్ యొక్క లీలలను మహాత్మ్యాలను ఎవరైతే వింటారో, ఎవరైతే పంచామృతాల ద్వారా ఆ సాయినాథుడిని అర్చిస్తారో, వివిధ రకాలైనటువంటి పళ్లను మధుర పదార్థాలను సామూహిక షిరిడీ సాయి సత్యవ్రతాల్లో భక్తజనులందరూ సామూహికంగా చేసుకునేటువంటి ఈ కార్యక్రమంలో విశేషంగా సాయిబాబాను అర్చించడం జరుగుతుంది. శ్రీ విఘ్నేశ్వర దేవతామ ఆ గణపతి దగ్గర పూజ చేసినప్పుడు అక్షింతలు కళ్ళ కట్టుకొని నెత్తి వేసుకోండి. ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుతే దేవ సర్వకార్యామి. తరంతరం ఆదిత్యాది నవగ్రహ దేవతామ ధ్యానం. కొంచెం అక్షింతలు తీసుకోండి. సూర్యానుష్ఠేతు సంక్రాంతి సూర్య పూజాం చకారేత్ సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయే. ఓం పూజానుష్ఠేతు సంప్రాప్తి చంద్ర పూజాం చకారేత్ చంద్ర ధ్యానాదాయతే మధుక్షరంతి సింధవః మాద్వేర్ణః సంతోషది మధునక్తం దోషసి మధుమత్పానాం అస్మి సూర్యః మాద్వే గావో భవంతునః. శ్రీ సాయినాథాయ నమః. మధుస్నానం సమర్పయామి. ఓం స్వాహ. శ్రీ సాయినాథాయ నమః. కళ్ళ కట్టుకొని అక్కడ పెట్టండి. ఈ ప్రాణి పక్కవాళ్ళకి కానీ ఇబ్బంది కలగకుండా ఆర్థికంగా దూరంగా పెట్టండి. సాయంత్రం శ్రీ సాయి శివలింగ సేవ సాక్షాత్తు శివస్వరూపంగా షిరిడీ సాయినాథుడిని భావిస్తూ శివలింగ సేవ అనేది లోక కళ్యాణార్థం శ్రీ సాయి సప్తాహ మహోత్సవ ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ నిర్వహించబడుతూ ఉన్నది. గురు పౌర్ణమి నాడు శ్రీ షిరిడీ సాయినాథుడికి ఇక్కడ విశేషంగా శ్రీ సాయి మహాకుంభాభిషేక మహోత్సవ కార్యక్రమం అనేది పరమపూజ్యులు శ్రీ 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 సాయి కుమార్ బాబా గారి కరకమలాల చేత జరపబడుతూ ఉన్నది. Shiva Hari Om, Sai
అష్టోత్తర శత కలశాలలో గోక్షీరము అంటే ఆవు పాలతో వివిధమైనటువంటి వేద మంత్రాలను పఠిస్తూ మంత్రించి గంగాది సర్వజలాల చేత వివిధ రకాలైనటువంటి పళ్ళరసాల చేత కొబ్బరి నీళ్ల చేత విభూతి నీళ్ల చేత అలాగే తులసి బిల్వ మొదలైనటువంటి మారేడు పత్రాల చేత శ్రీ సాయి మహాకుంభాభిషేక మహోత్సవం గురు పౌర్ణమి 25 జూలై 2010 ఆదివారం నాడు అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుతూ ఉన్నది. स्वस्तिर्भवतु सर्वेषां स्वस्तिर्भवतु सर्वे
विघ्नेशा